ఇవాళ మేము జియాగూడ స్లాటర్ హౌస్లో ఉన్నాము. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా జియాగూడ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చినాం. అయితే మేము లంగర్ బాపు ఘాట్ నుంచి జియాగూడ స్లాటర్ హౌస్కి వస్తుంటే ఈ పురాణపూల్ రోడ్ మీద వస్తుంటే మొత్తం కరణ్ సింగ్ రోడ్ మొత్తం మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా రోడ్ మీదనే మేకలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇంకొక సందర్భం ఏంటంటే మధ్యలో వచ్చినాక 100 ఫీట్ రోడ్ అన్నారు. ఆ 100 ఫీట్ రోడ్ ఒక సైడ్ మొత్తం కూడా ఎందుకో పైప్ కోసం దవ్వినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కంప్లీట్గా రోడే లేదు దానిలో. అయితే ఇదే రోడ్లో కంటిన్యూస్గా జడ్జిలు పోతుంటారు ప్రతిరోజు. ఇదే రోడ్డు అందరు కూడా హైకోర్టు లాయర్లు జడ్జిలు అందరూ వాడుతూ ఉంటారు. అట్లాంటి రోడ్డు కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం అన్నది నిజంగా బాధాకరం. ఒక పక్క మూసి ఉంది, అటుపక్క మూసి బఫర్ జోన్లో పాపం పేద ప్రజలందరూ కూడా వాళ్ళు ఉన్నారు. ఇటుపక్క ఈ రోడ్డు సౌకర్యం లేదు. చాలా భయంకరంగా ఈ పరిస్థితి అంతా ఉంది. ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి. రెండు, ఈ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి మనము తెలంగాణలో హయ్యెస్ట్ మీట్ ఈటర్స్ ఉంటాం. మనం చాలా పెద్ద ఎత్తున మన దగ్గర మేకలు కన్జ్యూమ్ చేసుకుంటాం. మన హెల్త్ కూడా మంచిది, మన సంస్కృతిలో అదొక భాగం. కాశీలో గంట వేయగాలే, కంచంలో బొక్క వేయగాలంటారు మన దగ్గర దసరా రోజు. అయితే అట్లాంటి మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ మేకలు వీటి సంబంధించిన వ్యాపారం చేసుకునే ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు, కురేషీస్ ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు. ప్రధానంగా ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు. మరి వీరికి సంబంధించి మోడర్న్ స్లాటర్ హౌజులు కట్టించడానికి తెలంగాణ వచ్చినాక కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని చోట్ల కట్టుకోగలిగినాం. కానీ ఇంత పెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ మండీలో మాత్రం మనం ఎందుకో కట్టుకోలేకపోయినాం. సో దీనికి 47 crores శాంక్షన్ అయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. 56 ఎంతనో ఎగ్జాక్ట్గా ఎంతన్నా కానీ అది ఇంకా అవసరమైతే ఇంకో 5 కోట్లు ఎక్కువేసి అన్నా కూడా మంచి మోడర్న్ స్లాటర్ హౌస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వానాకాలం వచ్చే లోపల పనులు ప్రారంభించుకుంటేనే సౌకర్యం ఉంటుంది. వానాకాలం వస్తే వీడియోస్ చూసిన నేను అసలు భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లయితే రోడ్ మీద ఉన్నటువంటి మేకలన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయితే అందరు కూడా మార్కెట్లోకి వస్తారు. ఆ రోడ్ అంతా కూడా మంచిగా అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద వరల్డ్ బ్యాంక్ నుంచి 1000 కోట్లు తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం మరి ఇదంతా కూడా మూసీ పరివాహక ప్రాంతమే ఉన్నది. ఇక్కడ బ్యూటిఫికేషన్ జరగాలంటే మోడర్న్ స్లాటర్ హౌస్ రావడం అన్నది చాలా అవసరం. దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.